ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ప్రియమైన వారలారా, పౌలు ఇక్కడ చెప్తున్నది క్రైస్తవ జీవితం అంటే కేవలం బాహ్య క్రియలు కాదు, మనస్సులో మార్పు. మనకు ఉండవలసిన మనస్సు క్రీస్తు మనస్సు. క్రీస్తు మనస్సు ఎలా ఉంటుంది అని మనం గమనించగలిగితే, మొదటిది తగ్గింపు గల మనస్సు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనములను మనం గమనించగలిగితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ మాటలో మనం గమనించగలుగుతాం, దేవుని రూపములో ఉన్న తన్ను తానే తగ్గించుకొని సేవకుడయ్యాడు మనం ఆరాధన చేస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు. రెండవది వినయము గల మనస్సు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ వాక్యములో యేసుక్రీస్తు శిలువ మరణానికి కూడా వినయముగా లోబడినట్లుగా మనం చూడగలుగుతాం. మూడవది ప్రేమగల మనస్సు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఈ మాటలో క్రీస్తు మనస్సు అంటే త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉంది. నాలుగవది క్షమించగలిగిన మనస్సు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఈ మాటలో ప్రభువైన యేసుక్రీస్తు శ్రమపడుతూ కూడా ఆయన ఇతరులను క్షమించగలిగిన మనస్సు చూపించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు మనస్సు మనలో ఉండాలని పౌలు గారు చెప్తూ ఉన్నారు. దీని అర్థం, మనం ఇతరులను తగ్గించి చూడడం కాకుండా, మనం ఇతరులను తగ్గించడం కాదు గాని మనలను తగ్గించుకోవాలి. మన ప్రయోజనం కోసం కాకుండా ఇతరుల శ్రేయస్సు కోసం జీవించాలి. మనకు నష్టం చేసిన వారిని కూడా క్షమించగలగాలి. కనుక ఈ మాటలు మీ హృదయంతరంగంలో ఉంచుకొని మీలో క్రీస్తు మనసే పనిచేయనివ్వండి. ప్రార్థన. ప్రేమాస్వరూపైన యేసయ్యా, మీకు స్తోత్రం. మీ మనస్సు కలిగి మేము నడిపించబడినట్లుగా మీ సహాయం దయచేయండి. మా జీవితాలలో తగ్గింపును, వినయమును, ప్రేమ కలిగిన అనుభవాన్ని, క్షమించగలిగిన మనస్తత్వాన్ని మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు విని ఆ ప్రకారం ఆశీర్వాదకరంగా మీ మనస్సు కలిగి నడిపించబడాలి అని కోరుకుంటూ ఉన్నారో, వారందరి జీవితంలో మీ మనస్సు నూతనముగా ఏర్పరచబడునుగాక. అతి ఆశీర్వాదకరమైన అనుభవాలు నడిపించబడుతూ మీ నిత్య మహిమకు సిద్ధపరచబడినట్లుగా సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయముగా దేవుడు తన మనస్సును మనందరికీ కలుగజేయునుగాక. ఈ సందేశము ఇంకా ఇతరులకు రక్షణకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండునట్లుగా షేర్ చేయండి.